వాసవి వీసీ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. V104A జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్. జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కి 5 బీరువాలు 50 కుర్చీలు వితరణ. మినీ డిస్కాన్ల V101A జిల్లా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్. ముఖ్య అతిథి సిద్ధా సూర్యప్రకాశ్ రావు. చెన్నైలో V502A జిల్లా క్యాబినెట్ మీటింగ్. ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు. డిస్ట్రిక్ట్ న్యూస్. V104A జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్. జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కు 5 బీరువాలు 50 కుర్చీల వితరణ. V104A జిల్లాలోని వాసవి క్లబ్ భువనగిరి ఏప్రిల్ 15వ తేదీన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ సందర్భంగా ఒక మంచి విద్యా సంస్థకు తోడ్పడే సేవా కార్యక్రమం నిర్వహించింది. జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల తెలంగాణ మొత్తం మీద 300 ఉండగా వాటిలోని విద్యార్థులందరి నుంచి అత్యంత ప్రతిభ కలిగిన 1000 మందిని ఎంట్రన్స్ పరీక్ష ద్వారా గుర్తించి వారికి ప్రత్యేక విద్యాలయాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి విద్యాలయాల్లో బాలురకు నిర్దేశించినది భువనగిరికి సమీపంలోని అనంతారంలో ఉండగా బాలికలకు బాటసింగారంలో ఉంది. అనంతారం విద్యాలయంలో సుమారు 900 మంది విద్యార్థుల భవిష్యత్తులో IIT, MBBS, సివిల్స్ లక్ష్యంగా 8, 9, 10వ తరగతి చదువుకుంటూ ఉన్నారు. వాసవి క్లబ్ భువనగిరి ఈ విద్యాలయానికి ₹1,00,000 విలువైన 5 బీరువాలు 50 కుర్చీలను అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ చేతుల మీదుగా ప్రిన్సిపల్ శ్రీమతి స్వప్నకు అందజేశారు. ఈ సందర్భంగా ఇరుకుల్ల రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే JEE, నీట్, సివిల్స్ లక్ష్యంగా చదువుతున్న విద్యార్థులకు VCI నుంచి ₹1,00,000 విలువైన పుస్తకాలు త్వరలోనే బహుకరిస్తామని ప్రకటించారు. ఖచ్చితంగా జాబ్ ఇప్పించి పంపడం జరుగుతుంది. అలా మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఒక 1000 మందికి నిరుద్యోగ యువతకు మనం అవకాశం కల్పిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడికి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మేడం స్వప్న గారు చెప్తా ఉన్నారు, ఉన్నత ఎక్కడైతే హయ్యర్ పొజిషన్లో ఉన్న విద్యార్థులందరినీ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ పాఠశాల ఈ కళాశాలకు పంపించిన విద్యార్థులు మీరు అందరూ కూడా మంచి పొజిషన్లో మంచిగా చదువుకొని, అంటే ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటే నిజంగా చెప్తాను, నేను కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే వ్యక్తినే. చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏది కార్పొరేట్ కళాశాలలో చదువుకున్న వారు కాదండి. అందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలలో కాలేజీలో చదువుకున్న వాళ్ళే ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ సేవా కార్యక్రమంలో వాసవి క్లబ్ భువనగిరి అధ్యక్షులు బెజ్జాల మహేష్, కార్యదర్శి బచ్చు రమేష్, కోశాధికారి ఆకుల రమేష్, RC తాటిపల్లి రవీందర్, ఇంకా పాలకుర్తి వేణుమాధవ్, చందా మహేందర్, గార్లపాటి నాగరాజు, నూనె వెంకటేశ్వర్లు, జంగాల హనుమంతరావు, మంచికంటి రవికుమార్ పాల్గొన్నారు. సమావేశ సభాధ్యక్షులు క్లబ్ అధ్యక్షులు బెజ్జాల మహేష్ గారు, రీజనల్ చైర్మన్, జోన్ చైర్మన్, పాస్ట్ ప్రెసిడెంట్, కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా అందరూ చెప్తున్నటువంటి 104 నుంచి 2వసారి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా రావడం నిజంగా అదృష్టం. అయినా కూడా క్లబ్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి వాసవి క్లబ్ భువనగిరి కూడా కీలక పాత్ర వహించింది. నేను ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా నాకు చేదోడుగా ఉండి ముందుకు నడిపినటువంటి క్లబ్ను నేను ఇప్పుడు కూడా మర్చిపోను. అదేవిధంగా ఈ క్లబ్కు విజిట్కి వస్తున్నంటే సొంత ఇంటికి వస్తున్న ఫీలింగ్ తప్ప క్లబ్ వేరే క్లబ్కి ఇక్కడ విజిట్ అనే ఆలోచన కూడా లేదు. ముఖ్యంగా భువనగిరి నుంచి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నప్పటికీ 62 సంవత్సరాల చరిత్రను తిరగరాసే విధంగానే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ సంవత్సరం ఇంతకుముందు అక్కడ సమావేశం చెప్పాను, కూడా చెప్తున్నాను, ₹1 కోటి పేదవారు మన వాసవి స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాం, 1 crore. అదేవిధంగా స్వయం ఉపాధి పథకం కింద 250 మందికి 50,000 50,000 వడ్డీ లేని రుణాలని ఈ సంవత్సరం మనం 250 మందికి 1.5 crore ఇస్తూ ఉన్నాం. అదే డాన్ టు డస్క్ రోజు ఒక 1000 సైకిల్స్ బాలికలకు సైకిల్స్ ఇస్తూ ఉన్నాం. అది నైపుణ్య శిక్షణ 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళకు చదువుకొని నిరుద్యోగ యువత ఎవరైతే ఉందో వాళ్ళకు ఆల్రెడీ వైజాగ్ HP కంపెనీ వాళ్ళతో
మన జిఎంఆర్ తోటి మనం రివ్యూ చేసుకోవడం జరిగింది. ఆ జాబ్ మేళా కూడా ఈ సంవత్సరం డేట్ చెప్తాను భువనగిరిలో పెట్టేసి సుమారు భువనగిరి నుంచి అవసరమైతే ఒక 200 మందిని నిరుద్యోగ యువతను పంపించడానికి ప్రయత్నం చేద్దాం మనం ఈ సంవత్సరం. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో చేసినా కూడా ఈ సంవత్సరం ఇక్కడ భువనగిరిలో ఒక 10,000 లాంగ్ నోట్ పుస్తకాలు, మంచి ప్రాజెక్టులు డిఫరెంట్గా మంచి కాన్సెప్ట్ తీసుకొని భువనగిరిలో మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇమేజ్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సామూహిక సస్ఫూర్తి మహోత్సవం, కవలల సమ్మేళనం, తర్వాత జాతీయ జెండా ప్రదర్శన హైదరాబాద్, చెన్నై, తమిళనాడు, బెంగళూరు, విజయవాడ ఇట్లా ఈ ప్రాంతంలో సుమారు 11 ప్రాంతాల్లో జాతీయ జెండా ప్రదర్శన, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఒకే రోజు టోటల్ 1,00,000 మొక్కలను ఒకే రోజు నాటే విధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ 52 సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం మనం రూపొందించుకోవడం జరిగింది. అయితే ఈ 52 సేవా కార్యక్రమాలు కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఫైనాన్షియల్ కూడా డిస్టర్బ్ కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎప్పుడు కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో లైఫ్ టైం చైర్మన్లు, అంటే ఆ కార్యక్రమానికి చైర్మన్ ఓన్లీ పాస్ట్ ప్రెసిడెంట్లు ఉండేవారు. కానీ ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఐఈసీ ఆఫీసర్ ఒక కాన్సెప్ట్, ఒక సబ్జెక్ట్ ఇచ్చి చైర్మన్గా నియమించి వాళ్ళతోటి 5 to 10 lakhs మోటివేట్ చేసుకొని అన్ని కార్యక్రమాలు కూడా చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. ఏ మీటింగ్ కూడా ఎగ్జాంపుల్ 25 years సిల్వర్ జూబ్లీ మనం ఇక్కడ ఫంక్షన్ గుట్టలో చేస్తూ ఉన్నాం, దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు. కానీ ఓన్లీ శాల్వాసు మెంబర్స్ మాత్రమే వీసీఐ నుంచి, మిగతాదంతా కూడా 104 హోస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి కార్యక్రమం కూడా వీసీఐ నుంచి బోర్డర్ పడకుండా డిఫరెంట్ కాన్సెప్ట్లు కోట్ల రూపాయల కార్యక్రమాలు ఈ సంవత్సరం చేస్తూ ఉన్నాం. మరి 62 సంవత్సరాల చరిత్రలో లాస్ట్ ఇయర్ 11,600 హైయెస్ట్ కేసీజీఎఫ్ మొత్తంగా. కానీ నేను ఇప్పుడు మార్చ్ ఎండింగ్ నాటికి 11,600 కేసీలు కంప్లీట్ చేసేసాను. డిసెంబర్ నాటికి ఇంకొక 10,000 కంప్లీట్ చేసి 20,000 కేసీజీఎఫ్ టార్గెట్ పెట్టుకున్నానంటే ఫ్యూచర్లో కూడా, అంటే ఇది చేయాలి అంటే భయపడాలంటే ఇన్ని 20,000 అంటే ఒక ఎవరు చేయకూడకుండా ముందుకు పోవాలని చెప్పి 20,000 చేస్తూ ఉన్నాను. ఇంకా 6 crores 6 కోట్ల రూపాయలు పెట్టి గర్ల్స్ హాస్టల్ హైదరాబాద్లో ఆల్రెడీ 3-4 బిల్డింగ్స్ చూడడం జరిగింది. కమర్షియల్ బేస్డ్ ఒక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గర్ల్స్ హాస్టల్, అదేవిధంగా మనకు రెవెన్యూ ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాను. తర్వాత 5 సంవత్సరాల నుంచి వీకేఎస్పీ వచ్చింది. 5 సంవత్సరాల నుంచి వీకేఎస్పీ ఒక 20 కోట్ల రూపాయలు మనకు సస్పెన్స్ అకౌంట్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మంచాల ప్రకాష్ గారు మనం ఇచ్చాం, వారికి ఎగ్జాంపుల్ 6 lakhs చెందారు. కానీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి 4 lakhs మాత్రమే చెందింది. 2 lakhs సస్పెన్స్లో ఉంది. అంటే ఎవరి నుంచి ఎక్కడ అనేది ఆ సస్పెన్స్ అకౌంట్ జనవరి నుంచి ఒకసారి ఆడిట్ చేస్తూ ఉన్నాను. ఆ ఆడిట్ కంప్లీట్ కాగానే జూలైలో ఆగస్టులో 20 crores ఎవరి అమౌంట్ వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాను. టోటల్ 20 కోట్ల రూపాయలు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాను. ఆ డిస్ట్రిబ్యూషన్లో ఆల్రెడీ ఇక్కడ ఒక 10 crores 20 crores హైదరాబాద్లో ఉన్న ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్కు సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ తెలంగాణ గవర్నర్ కానీ అఫీషియల్స్ పిలిచి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అక్కడ చంద్రబాబు కూడా అక్కడ ప్లాన్ చేశాను. ఒకవేళ ఇక్కడ అపాయింట్మెంట్ ఇస్తే ఇక్కడ, లేకుండా అక్కడ అపాయింట్మెంట్ ఇస్తే విజయవాడలో ప్రోగ్రామ్. ఈ 20 crores మాత్రం ఈ సంవత్సరం కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బ్యాలెన్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. మొత్తం వీకేఎస్పీ సబ్జెక్ట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఈ సంవత్సరం ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లో కూడా వీకేఎస్పీ పెండింగ్ ఎవరెవరైతే ఉన్నారో అందరినీ రిమూవ్ చేసేస్తున్నాం. కంప్లీట్గా ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఉంచి దాదాపు 3,000 members మాత్రమే యాక్టివ్ ఉన్నారు. నాకు డిసెంబర్ నేను దిగిపోయే వరకు ఇంకొక 7,000 మందిని చేసేసి ఎవరైనా నిజంగా వ్యక్తి చనిపోతే ఆ లోపల ఈ 100 రూపాయలు అనే సబ్జెక్ట్ నా ఐడియా 100 రూపాయలు కాకుండా 50 rupees పెట్టేసి ఒక లిమిట్ చేసేసి ఎవరైనా వ్యక్తి చనిపోయినా మినిమం 5 lakhs చెక్ ఇచ్చే విధంగా 10,000 members కట్ ఆఫ్ చేసేసి 50 rupees మినిమం పెట్టేసి, ఎందుకంటే అందరూ ఒకేసారి డబ్బులు కట్టలేని పరిస్థితులు కూడా చాలామంది పెండింగ్స్ ఉన్నాయి. 50 rupees పెట్టి కట్ ఆఫ్ 5 lakhs పెట్టేసి డిసెంబర్ వరకు 10,000 వీకేఎస్పీ కంప్లీట్ చేయాలనేది నాకు ఒక టార్గెట్. మినీ డిస్కాన్లో V101A జిల్లా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్. ముఖ్య అతిథి సిద్ధా సూర్యప్రకాశ్రావు అభినందన. అంతర్జాతీయ స్థాయిలో V101A జిల్లా నుంచి పనితీరును కనబరుస్తుందని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు అన్నారు. ఏప్రిల్ 13న ఆదివారం వరంగల్ IMIA హాల్లో జరిగిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. V101A జిల్లా గవర్నర్ వేంశెట్టి కిషోర్ కుమార్ అధ్యక్షత వహించగా జిల్లా ఈసీ ఆఫీసర్లు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి సిద్ధా సూర్యప్రకాశ్రావు ఇంకా మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రారంభంలోనే
V101A జిల్లా KCGF విరాళాల సమీకరణలో ముందంజలో నిలిచి అందరినీ ఆకర్షించిందని తెలిపారు. KCGF దాతలకు సన్మానాలు. గత 3.5 నెలల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలను సమీక్షించాక జిల్లా గవర్నర్ రాబోయే నెలల్లో తమ కార్యాచరణను వివరించారు. ఆపై ప్రతిభా సంకల్ప విరాళాల దాతలను ముఖ్య అతిథి చేతుల మీదుగా సన్మానించారు. అలాగే NRI క్లబ్ స్పాన్సర్ చేసిన క్లబ్, అత్యధిక VKSP సభ్యత్వాలు చేసిన క్లబ్, కొత్త సభ్యులను చేర్పించిన క్లబ్లను ఘనంగా సత్కరించారు. వాసవి క్లబ్ మహబూబాబాద్ స్పాన్సర్ చేసిన కేబినెట్ సమావేశాన్ని జిల్లా కేబినెట్ సెక్రటరీలు మాంచాల విజయ్ కుమార్, పబ్బతి నాగభూషణం, కేబినెట్ ట్రెజరర్ మనంశెట్టి సంపతి, వైస్ గవర్నర్ గోకవరపు రామ ఉపేందర్, బిడియాల నూతన్ కుమార్లు సమన్వయ బాధ్యతలు వహించారు. జిల్లాలోని ఆర్సీలు, జెడ్సీలు, క్లబ్ PSTలు కలిసి 200 మంది పాల్గొనడంతో మినీ డిస్కాన్ను తలపించేలా కేబినెట్ మీటింగ్ నిర్వహించారని జిల్లా గవర్నర్ కిషోర్ కుమార్ను ముఖ్య అతిథి సిద్ధా సూర్యప్రకాశ్రావు అభినందించారు. చెన్నైలో V502A జిల్లా ఫస్ట్ కేబినెట్ మీటింగ్. ముఖ్య అతిథి గార్లపాటి శ్రీనివాసులు. ఇరుకుల రామకృష్ణ నేతృత్వంలో 2025 సంవత్సరంలో 50కి పైగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, V502A జిల్లా అన్నిట్లోనూ చురుకుగా పాల్గొనాలని ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ గార్లపాటి శ్రీనివాసులు ఆకాంక్షించారు. ఏప్రిల్ 13న ఆదివారం నాడు చెన్నైలోని SRTC కళ్యాణ మండపంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గార్లపాటి శ్రీనివాసులు ఇంకా మాట్లాడుతూ ఏప్రిల్ 28 నుంచి ఫెలోషిప్ పెంపొందించేందుకు అజర్బైజాన్ బాకు విదేశీ యాత్రకు మంచి స్పందన లభించిందని చెప్పారు. 100 మంది వాసవ్యులతో ఈ ట్రిప్ 6 రోజుల పాటు జరుగుతుందని ఇంటర్నేషనల్ సెక్రటరీ చెప్పారు. ఫస్ట్ కేబినెట్ సమావేశానికి V502A జిల్లా గవర్నర్ CM రాజేష్ అధ్యక్షత వహించగా ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో జిల్లాకు చెందిన EC ఆఫీసర్లు డాక్టర్ MV నారాయణ గుప్తా, నామా సతీష్ కుమార్, AC మహికర్ధన్, KJ సుధాకరన్, CH వెంకటేశ్వరరావు, డాక్టర్ VS సెంథిల్ కుమార్, రశ్మి ఓలేటి, జిల్లా పూర్వ గవర్నర్లు డాక్టర్ R నాగేంద్రన్, పొన్నూరు వెంకట సుబ్బయ్య, PS అరవింద్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కేబినెట్ సెక్రటరీ A పద్మనాభం, ట్రెజరర్ RVS రత్నకుమార్, వైస్ గవర్నర్ అడ్మిన్ PR ద్వారకనాథ్ పర్యవేక్షక బాధ్యతలు వహించారు. రీజియన్ చైర్మన్లు పద్మనాభన్, MSV బీరామ్, T శ్రీనివాసులు ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు. సమావేశాన్ని VCI ప్రమాణాల మేరకు నిర్వహించినందుకు ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు జిల్లా గవర్నర్ నేతలను అభినందించారు.